ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 17వ లేఖనం. యెహోవా మనకు తోడై ఉన్నాడు, ప్రభువుల వారు మనకు తోడై ఉన్నారు. నిజముగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు, ఆ దేవుని యొక్క కృప మనకు ఈ లోకంలో లేకపోతే మరి మనం ఈ లోకంలో ఉండేవారమే కాదు. కనుక దేవుడు నిరంతరము మనకు తోడుగా ఉండి తన బిడ్డలను ఎన్నడూ విడువక ఎడబాయక తన ఆధీనంలో ఉంచుకొని నడిపించుకుంటూ ఉన్నారు. కనుకనే మనము ఈ లోకములో మరి తిరుగాడుతున్నాం. మరి ప్రభువుల వారు అంటున్నారు, లోకంలో తిరుగాడుట అటుంచి నీవు నన్ను వెంబడించిన ఎడలా, నాలో నువ్వు నిబద్ధత కలిగి జీవించిన ఎడలా నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. మరి ప్రభువుల వారికి తోడు మనకు అవసరమా లేదా? ఒక్కసారి ఆలోచించారు. మనుషుల యొక్క తోడు కొంతకాలమే ఉంటుంది. ప్రభువుల వారి యొక్క తోడు నిరంతరము, మనము చివరి మరణ కాలం వరకు కూడా ఆయన తోడు మనకుంటుందే. కనుక మరి ఆ తోడు కోసం మనం నిరీక్షించేవారిగా మరి ఆ రీతిగా మనం ఉండగలిగినట్లయితే ఈ దినమున మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము చేత మమ్మలను ఈ దినమంతా కూడా ప్రభా నీ రెక్కల నీడలో మీరే భద్రపరచుకొని మాకు తోడుండి సంపూర్ణమైన మీ సహవాసంలో మమ్మల్ని నడిపించమని బ్రతిములు అడుగుతూ, మీ పాదముల దగ్గర మమ్మల్ని అందరినీ కూడా మేము సమర్పించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.